ఈ రాష్ట్రం తొందరలో అభివృద్ధి చెందుతూ పోతుందని చెప్పి మరి అందరూ కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని సీఎం అయితేనేమి, మరి మంత్రులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, చిన్న కార్యకర్తలు కూడా శ్రమించి ఈ యొక్క పార్టీని నిలబెట్టారు. ప్రతి కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంది. లోయర్ గ్రౌండ్ నుంచి అదే రకంగా పోలింగ్ బూత్ ఆడించి ఉన్న కార్యకర్త కాడించి మరి ఎంత పెద్ద కార్యకర్త అయితేనేమికి వారికి తగిన గుర్తింపు లోకేష్ గారు ఇస్తామన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తామన్నారు. ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకు ప్రతి వార్డు నుంచి మరి మండలం అయితేనేమి, మరి జిల్లా లెవెల్ అయితేనేమి అన్ని రకాల కార్యకర్తలకు తొందరలో వారికి తగిన స్థానాలు కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చినారు. మాట పైన నిలబడే వ్యక్తి చంద్రబాబు నాయుడు, లోకేష్ అని మిమ్మల్ని తెలుసుకుంటూ అందరూ పార్టీ కోసం కష్టపడి అందరూ కలిసికట్టుగా ముందుకు పోవాలని, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావాలని నాయకులను, కార్యకర్తలను అందరూ కోరుకుంటూ, అలాగే పోయిన ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో గవర్నమెంట్లో మరి లోకేష్ గారు మౌజన్లకు, పేషిమాంలకు మొదలుపెట్టిన మేము ముందుగా నుంచి ఇస్తున్నాము వారికి హాండోరియంగా. అది మధ్యలో వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పటి నుంచి వాళ్ళకు సరిగా ఇవ్వకుండా, నెలసరి ఇవ్వకుండా పెండింగ్లు పెట్టినారు. మరి ప్రభుత్వం పోయేటప్పుడుగా ఎన్నో పెండింగ్లు ఉన్నాయి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులంతా. ఆ డబ్బులు ప్లస్ ఇప్పుడు ఇంతవరకు కూడా ఆ అమౌంట్ కూడా మొన్ననే మైనార్టీ డే రోజు ఆ అమౌంట్ను శాంక్షన్ చేసి దాదాపు 100 కోట్ల రూపాయలు ముస్లిం మైనార్టీల మౌజన్లకు, పేషిమాంలకు ఆ డబ్బులు శాంక్షన్ చేసి వెంటనే శాంక్షన్ చేసి సంబంధించిన అధికారులకు పంపించడం జరిగింది. ఆ డబ్బులు మసీదుకు నేరుగా వాళ్ళ అకౌంట్లో చేరుతాయి. వాళ్ళు ఎటువంటి ఆటంకాలు కడగకుండా వాళ్ళ మసీదు, పేషిమాంలకు, మౌజన్లకు జీతాలు ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకోవడం చంద్రబాబు నాయుడుకే దక్కింది. అదే రకంగా అన్ని విధాలుగా ముందుకు పోతూ ఉంటామని చెప్పి, అన్ని రంగాలు ముందుకు పోతుంటామని చెప్పి అందరికీ చంద్రబాబు నాయుడు హామీ ఇస్తున్నారు. మేమందరం మన కార్యకర్తలందరూ మరి చంద్రబాబు నాయుడు మరి అదే లోకేష్ గారి అడుగుజాడలో నడుస్తున్నాం.